కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతోనే వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. ఇక ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం మళ్ళీ భుజాలు దండుకొని ఇక ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. పేపర్లో రాసిన వాటిని సమర్థించడానికి ఎవడోడు కావాలి కాబట్టి అని చెప్పి ఇవాళ కొంతమందిని మీడియాకు పంపించి మాట్లాడించి నేను రాసిన దొంగరాతలకు సపోర్టుగా ఎవడోడు ఉండాలి అని చెప్పి ఇవాళ కొంతమంది మాట్లాడింది. నేను వేరే ఎక్కువ చెప్తలే, నేను సిద్ధాంతాలు చెప్తలే, టెక్నికల్ అంశాలు చెప్తలే, వారి మాటలతోనే చెప్తున్నా. నేను ఇవాళ వారు మాట్లాడింది ఏంది, అందులో రాసిన రోతరాతలు ఏంది, 6,000 కోట్ల నష్టం, ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్ల దుర్వినియోగం అయితే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండు? ఛత్తీస్గఢ్ ఇస్తానన్న రోజుకు 1000 మెగావాట్ల కరెంట్ ఇయ్యక మధ్యలో అప్పుడప్పుడు 500 మెగావాట్లు, 700 మెగావాట్లు, 300 మెగావాట్లే ఇచ్చింది. ఆ ఇస్తానన్న రోజునాడు వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల బయట మీరు ఎక్కువ ధర పెట్టి కొన్నారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ ఇచ్చే ₹3.90 మీరు బయట ₹5, ₹6 పెట్టి కొన్నదానికి వ్యత్యాసం ₹3 ఉంది కాబట్టి అది నష్టమైంది అని మాట్లాడింది. ఓకే, నీ మాట ప్రకారమే. ఒకవేళ నువ్వు అదే కనుక నువ్వు ఆ స్టాండ్ మీద నిలబడితే నువ్వు ఛత్తీస్గఢ్ ఒప్పందం మొత్తమే వద్దు, ఒక యూనిట్ కూడా తీసుకోవాల్సింది కాకుండా అని మాట్లాడుతున్నారు. మరి తీసుకున్న 17,000 మిలియన్ యూనిట్లకు ఇలా కట్టింది 7,000 కోట్లు అయితే ఇదే ఒప్పందం లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ తెచ్చుకోకపోతే ఆ 17,000 మిలియన్ యూనిట్లు ఇవాళ 15,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చేది కదా, ఖర్చు పెట్టాల్సి వచ్చేది కదా. దాని మీద ఏం అతి తెలివి మాటలు మాట్లాడుతున్నారు? అసలు నీకు ఇవాళ నార్త్ నుంచి సౌత్కి వచ్చిన గ్రిడ్కు మనకు అలా వాటానే లేకపోతే ఇవాళ ఇంకా చీకటనే ఉండేది కదా. ఉత్తర భారతదేశం నుంచి కరెంటు మన దగ్గర తీసుకొచ్చుకోకపోతే, అందులో మన రాష్ట్రం హక్కు లేకపోతే ఏంది వీళ్ళ ఉద్దేశం? కేసీఆర్ కరెంటు తేవాల్సి లేకుండే, తెలంగాణ అట్లనే చీకట్లో ఉంచాల్సి ఉండే. ఈ కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి మళ్ళీ తీసుకుపోయి సమైక్యాంధ్రలని కలిపితే బాగుండేది. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ అస్తిత్వమే లేకుండా చేస్తాం, కేసీఆర్ జాడలే లేకుండా చేస్తాం. ఏం చేయాలి? కేసీఆర్ అస్తిత్వమే లేకుండా కేసీఆర్ పేరు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణను మళ్ళీ సమైక్యాంధ్రలో కలపాలి. ఇది ఒకటే కదా కేసీఆర్ పేరు లేకుండా చేయగలిగింది.
తెలంగాణ ఉన్నంత కాలం శాశ్వతంగా ఈ భూమి మీద కేసీఆర్ పేరు ఉండి తీరాల్సిందే. కట్టిన కలెక్టరేట్లను కూలగొడుతున్నాం, తెచ్చిన మిషన్ భగీరథం లేకుండా చేస్తున్నాం, కట్టిన ప్రాజెక్టులను మొత్తం కూలగొడుతున్నాం, కేసీఆర్ వేసిన రోడ్లను దోవేస్తున్నాం, కేసీఆర్ పెట్టిన మెడికల్ కాలేజీ రద్దు చేసి మొత్తం బిల్డింగ్ కూలగొడుతున్నాం. కేసీఆర్ పేరు లేకుండా చేయలేరు కదా. ఇవాళ మీరు అనుభవిస్తున్న పదవులు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రులు అన్నింటినే అందులో ప్రతి అక్షరంలో కేసీఆర్ పేరు ఉంటుంది. ఇది వీళ్ళ దుగ్ధ. భారతదేశంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఏది అనగా తెలంగాణ రాయాలి చర్చుకుంటా. అంటే కేసీఆర్ నాయకత్వంలో ఈ విజయం సాధించబడింది. తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న, మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న, దాంతోపాటు ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాయాలి. ఎవరి పేరు రాస్తావు? కేసీఆర్ పేరు. కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ సరే ఆడతాం కాటన్ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఎందుకు? ఎవడు కట్టిండంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు కట్టిన రాసుకుంటారా? రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు రాసుకుంటారా? ఆర్ట్స్ కాలేజ్ ఎవరు కట్టినరు అంటే ఎవరి పేరు రాస్తారు? చెప్పేస్తారా నిజం పేరు? కానీ ఏది చెరపలేమని తెలిసినా కేసీఆర్ గారికి ఏదో మసిపోయాలని ఒక చిల్లర ప్రయత్నం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ రోతరాతలను నిర్వహిస్తున్నా. నిజమే, నేను అడుగుతున్నా, ఎందుకో మరి నీకు దమ్ముంటే మీరే ప్రెస్ పెట్టి చెప్పలేదు? మీ ముఖ్యమంత్రి, మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ఇంకో మంత్రి ఎందుకు చెప్పలే? దయచేసి నేను ఆ రాష్ట్ర మిత్రులు కూడా అడుగుతున్నా, ఏం ఆధారాలతో రాసిండ్రు? ఎవరు బాధ్యులను రాసిండ్రు? ఒక దిక్కు కమిషన్ విచారణ జరుగుతుంది, లేదా కమిషన్ అన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఇవి ఏ ఆధారాలతో ఇవి రాసిండ్రు మీరు చెప్పండి అని. దొంగ లెక్క సాటంగా వచ్చింది చేసుకోవాలి, చీకట్లో ముసుగులు వేసుకొని. నువ్వు రాయించిన రాతే నిజమైతే ఎందుకు బాజాబ్తా మాట్లాడి రాయించి చెప్పలేదు? అందులో అక్షరం అబద్ధమే ఉంది. ఇవాళ ప్రధాన పత్రికల్లో, ప్రధాన శీర్షికల్లో వచ్చిన వార్త విద్యుత్ పైన అక్షరం అబద్ధమే, అక్షరం చీకటి కోణమే. బహిరంగంగా మాట్లాడే దమ్ము లేదు. ఇంత జరిగితే ఏం మాట్లాడుతున్నారు? దీనికి సపోర్ట్గా ఇయ్యాల మాట్లాడే మేధావులు. ఏం జరిగింది మరి? 6,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? కేసీఆర్ రమణ సింగ్ గారికి ఇచ్చిండా? అన్న తిరిగి రమణ సింగ్ గారికి కేసీఆర్ గారు పంపిండా? ఆయన కొన్ని ఉంచుకొని పాపం మధ్యలో దత్తాత్రేయ గారిని కూడా పిలిచిండు రమణ సింగ్ గారు. అయ్యాల వారికి కూడా ఏమైనా పంపిందా? అది ఇప్పటికి కూడా కంటిన్యూగా చెల్లిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమైనా తింటున్నా? దాంట్లో తెలంగాణ ప్రజల రూపాయిని అక్కడ పంపించి వస్తే మాకు వచ్చే లాభం ఏంది? ఏందన్నట్టు ఇది? ఎంత స్పష్టంగా ఉన్న విషయం. దీనికి ఒక అబద్ధాన్ని సృష్టించి ఏదో జరిగిపోయింది చెప్పాలి. ఎగిరెగిరి మాట్లాడుతున్న బండి సంజయ్ రమణ సింగ్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పాలి. ఏది లేదు, ఎక్కడ ఒక అక్షరం వాస్తవం లేదు. ఆ కమిషన్ తేల్చేది అంతకన్నా లేదు. కేసీఆర్ ఉన్నట్టు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. అవకాశమే లేదు. ఏం మాట్లాడతాడు? నల్గొండ జిల్లాలో ఎందుకు పెట్టిరు ప్రాజెక్టు? నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టు పెట్టాలని ఎవడన్నా వ్యతిరేకిస్తే చెప్పుతాం, కొడతాం వాడిని, ఎవడైనా సరే వాడు. ఎందుకు? నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా? తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా లేదా? నల్గొండ జిల్లా అభివృద్ధి కావద్దా? నల్గొండలో పెడితే ఇక్కడ రాయలసీమలో పెట్టినట్టు
ఆంధ్రాలో పెట్టినట్టు ఎందుకు నల్గొండ జిల్లా మీద విషం కక్కుతున్నారు? కోదండరాంకు నల్గొండ జిల్లా కనబడతలేదా? తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఎక్కువ కొట్లాడింది మేము నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా ఉద్యమకారుల మీదనే ఎక్కువ కేసులు అయినాయి. నల్గొండలో పవర్ ప్రాజెక్ట్ పెట్టడం తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క విధవ. గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. మాకాడ ఉన్న దద్దమ్మ నాయకుల గురించి కూడా చూస్తున్నారు. ఆనాడంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా